ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొక పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మిమ్మల్ని స్తుతించుటకు స్తోత్రించుటకు మీరు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. సర్వశక్తిమంతుడా, గడిచిన కాలమంతా ప్రభువా మీ యొక్క మహిమగల రెక్కల చాటున కాపాడి భద్రపరిచినందులో కానీ మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన విలువైన సమయంలో మీ మాటలు తండ్రి మేము ధ్యానం చేసుకొని చుండగా ఆత్మీయంగా బలపరచుమని ఇక్కడ కూడి ఉన్న మీ బిడ్డలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదలను భద్రపరచుమని క్రీస్తు ప్రభు పేట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మరి ఈనాడు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు సుమారు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవించిన కాలాన్ని, లేదా యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి ఆనాడు పడ్డ శ్రమలను ధ్యానం చేసుకొనుచూ ఉండగా మరి ఆ సందర్భాన్ని మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. యేసుక్రీస్తు శిలువ శ్రమలు, యేసుక్రీస్తు శిలువ శ్రమలను గూర్చిన వాక్య భాగం 38వ వచనము, 38, 26-38. గాస్పుల్ మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 38 చదువుకుందాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. యేసుక్రీస్తు ప్రభు సుమారు 2020 years బ్యాక్, 2020 సంవత్సరాలకు పూర్వము ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని వచ్చి సర్వమానవాళిని రక్షించటానికి సిలువను ఎక్కే ముందు, లేదా సిలువను మోసే ముందు సైన్యములకు అధిపతి అయిన దేవుడితో, అనగా యేసుక్రీస్తు తండ్రితో, మనందరి తండ్రి అయిన దేవుడితో ప్రార్థిస్తున్నాడు. ఏమని? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. దేవునితో ప్రార్థిస్తున్నాడు. కొంచెం పైన కూడా ఉంటుంది, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును, 37లో దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. వాక్య భాగంలో యేసుక్రీస్తు బాధపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈజీ లాంగ్వేజ్. దుఃఖంలో మునిగిపోయి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. యేసు ప్రభువు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం యేసుక్రీస్తుకు తెలుసు. యేసు ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. మనం ఎందుకు వచ్చామో మనకు తెలియదు. మనిషి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో ఏ మనిషికి తెలియదు. బైబిల్ బాగా ఎరిగిన వారికి తప్ప, బైబిల్ను బాగా ధ్యానించిన వారికి తప్ప ఈ జన్మ ఎందుకో మనిషికి తెలియదు అని చెప్పక తప్పదు. ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు పెరుగుతున్నాడో తెలియదు, ఎందుకు చనిపోతా ఉన్నాడో ఎవరికి తెలియని దయనీయ స్థితిలో ప్రపంచం ఈనాడు పరిగెడుతూ ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఆయనకు తెలుసు. అనేక పర్యాయాలు యేసుక్రీస్తు శిష్యులతో చెప్తూ ఉంటాడు,
యేసు ప్రభు ఎప్పుడు చూసినా శిష్యులతో చెప్పే మాట మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము verse 21, 16-21 శిష్యులతో చెప్తున్నారు యేసుక్రీస్తు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా శిష్యులకు చెప్పేవాడు ఏమని, నేను ఎందుకు వచ్చానంటే చంపబడటానికి వచ్చాను అనగానే శిష్యులు వెంటనే 22వ వచనం చూడండి, verse 22. పేతురు యేసుక్రీస్తు చేయి పట్టుకున్నాడు. ప్రభువా అలా మాట్లాడకు. ప్రభువా ఏంటి ప్రభువా ఇలా చెప్తున్నావు? ఎందుకు ప్రభువా నువ్వు చనిపోవాలి? ఎందుకు ప్రభువా ఈ మాటలు చెప్తున్నావు? ఏమంటున్నాడు? అనేక హింసలు పొందట. జాగ్రత్తగా చూడండి, శిష్యులకి ఏం చెప్తున్నాడు? అనేక హింసలు పొందుతాను నేను అన్నాడు, చంపబడతాను అన్నాడు. న్యాచురల్ డెత్ కాదట, అనేక హింసలు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తుకు ఎలా చనిపోతాడో తెలుసు. యేసు ప్రభుకి ఏం తెలుసు? తను ఎలా మరణిస్తాడో తెలిసి మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడేమని, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థిస్తున్నాడు. తెలిసి వచ్చాడు. తెలిసి వచ్చి శిష్యులకు చెప్తున్నాడు, నన్ను అనేక హింసలు పెడతారు అని. తీరా టైం దగ్గరకు అవుతున్న కొద్దీ టైం దగ్గర పడతా ఉంది. మీకు ఎవరైనా ఒక డాక్టర్ మీరు మరో 24 అవర్స్లో చనిపోతాడని చెప్తే మీరు ఏం చేస్తారు? మరో 24 అవర్సే బ్రతుకుంటారు. మీరు 24 అవర్స్లో చనిపోతారని తెలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అంత టెన్షన్. ఉరివేసే వ్యక్తికి ముందే చెప్తారు ఏమని, నిన్ను పలానా రోజు ఉరివేస్తారు అని. అతన్ని మెల్లింగ్ వచ్చి అడుగుతారు, బిర్యానీ తింటావా అంటే వద్దంటాడు, థమ్స్అప్ తాగుతావా అంటే వద్దంటాడు. ఎందుకంటే మరణ భయం. పలానా డేట్ నాడు నిన్ను ఉరివేసి చంపుతారని ముందే చెప్పేస్తారు. నీ చివరి కోరిక ఏంటంటే ఏం చెప్పడు, నాకు కోరికలు ఏం లేవు, నేను ఎలాగో చనిపోతాను కదా, నాకు కోరికలు ఏముంటాయి? బిర్యానీ తినడు, కోల్డ్ డ్రింక్ తాగడు. వీలైతే తన రిలేటివ్స్ను కానివ్వండి, భార్య పిల్లలు కానివ్వండి ఒకసారి చూస్తాను అని అడుగుతారట కొందరైతే. మరికొందరైతే ఇక చూస్తే మళ్ళీ నేను తట్టుకోలేను, నేను ఎవరిని చూడను, నన్ను ప్రశాంతంగా వదిలేయండి అంటారట. ఖైదీలు జైల్లో ఉండి ఉరిశిక్ష అమలులో ఉన్న వ్యక్తుల మనోగతం. ప్రభు యేసుక్రీస్తును ఎలా చంపుతారట? అనేక హింసలు పెట్టి చంపుతారట. వచ్చింది యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడడానికి. 1 తిమోతి చాప్టర్ 1 verse 15. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? పాపులను రక్షించే పని అంత ఈజీ కాదు. సేమ్ చాప్టర్ 2nd చాప్టర్, అదే అధ్యాయము 2nd చాప్టర్ verse 6, 6వ వచనం. ఈయన అనగా యేసుక్రీస్తు అందరి కొరకట విమోచన క్రయధనముగా
తన్ను తానే ఎవరు? యేసుక్రీస్తు అందరి కొరకట. పాపులను రక్షించాలి, అందరిని రక్షించాలి. ఇది యేసుక్రీస్తు జాబ్. అందరిని రక్షించాలంటే అందరి పాపాలు శుద్ధీకరణం జరగాలంటే యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తమే ఈ ప్రపంచానికి శరణ్యం. క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును. సో మనుషులందరినీ దేవుడు కాపాడాలనుకున్నాడు. మనుషులు అందరి కొరకట. ఈయన అందరి కొరకు. ఇంత బాగుంది బైబిల్. యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా బలైపోవాలి. న్యాచురల్ డెత్ కాదు, ఏదో తప్పు చేస్తే శిక్ష కాదు. ఇది ఆయనపై ఆనాటి యూదులు ఎన్నో నేరారోపణలు చేసినా ఆనాటి గవర్నర్ ఏమన్నాడు? ఇతనిలో ఏ దోషము లేదు, ఇతనిలో ఎలాంటి దోషము లేదు, ఇతన్ని మీరు సిలువేయండి అంటున్నారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు తెలుసు. ఇవన్నీ కూడా తెలిసి ఏం చేస్తున్నాడు? దేవుడికి ప్రార్థిస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే. మార్క్స్ వార్త, గాస్పెల్ మార్క్ చాప్టర్ 14. మార్క్స్ వార్త 14వ అధ్యాయము వర్స్ 34, 34వ వచనం. వర్స్ 34. అప్పుడు యేసుక్రీస్తు, నా ప్రాణము ఏమని ప్రార్థిస్తున్నాడు? యేసు ప్రభువు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉండి మెలకువగా ఉండునని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడిపోయాడట. యేసు ప్రభువు మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉండి మెలకువగా నుండునని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడిపోయాడట. సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నా ఇష్ట ప్రకారం కాదు. ముందుగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. వారు ఏం చేస్తారో యేసుక్రీస్తుకు తెలిసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ప్రార్థన చేయండి, నాకు కొంచెం ధైర్యం వస్తుంది అని కొంత దూరం పోయి నేల మీద పడిపోయాడట. పడిపోయి ఏమంటున్నాడు? సాధ్యమైతే ఆ గడియను తన యుద్ధ నుండి తొలగిపోవాలి అంటున్నాడు. ఒక టైం ఉందట, ఆ టైంను తప్పించు అంటున్నాడు. మరణం తప్పించు కాదు ఇక్కడ. నేను చనిపోతాను, నా రక్తాన్ని కారుస్తాను, అందరినీ కాపాడుతాను, పాపులను రక్షించడానికి నేను వచ్చాను నాకు తెలుసు, కానీ ఆ టైంను మాత్రం తప్పించు అంటున్నాడు. అంటే ఆ టైంకు ఏదో ప్రాధాన్యత ఉన్నది. ఆ టైము ఎలాంటి టైంలో యేసుక్రీస్తు దొరికాడు? వారికి చీకట్లో పట్టుకున్నారు. యేసుక్రీస్తుని ఎప్పుడు పట్టుకున్నారు? చీకట్లో పట్టుకొని ఎంతగా కొడతారు అని యేసుక్రీస్తు ముందుగానే కలవరపడ్డాడు. రాత్రంతా కొడతారు, నెక్స్ట్ డే శిలోకి అప్పగిస్తారు. అందుకే ఆ టైంను దాటవేయు అన్నాడు. అని ఏమన్నాడు మళ్ళీ? అయినా నీ ఇష్టమే, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే. మళ్ళీ చదవండి 35. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి. ఆ టైంను ఎందుకో రాత్రులు మరి దొరకొద్దనుకున్నాడేమో యేసుక్రీస్తు.
రాత్రంతా కొడతారు, మళ్ళీ ఉదయం గవర్నర్ దగ్గర తీసుకుపోతారు. మనల్ని ఎవరైనా పలానా ప్లేస్కి వెళ్తే కొడతారు అంటే మనం వెళ్తామా చెప్పండి? లోకానికి వెళితే ఆనాటి యూదులు నిన్ను చంపుతారు అని దేవుడు యేసుక్రీస్తుకు చెప్పినా వచ్చాడు. చావడానికి వచ్చాడంటే యేసుక్రీస్తును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. యేసుక్రీస్తు చాలా ధైర్యవంతుడు. యేసుక్రీస్తు భయపడే వ్యక్తి కాదు. చంపుతారని తెలిసి వచ్చాడంటే మీరు ఒకసారి ఊహించుకోవాలి యేసుక్రీస్తుకున్న ధైర్యం. దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు ఈ ప్రార్థన? 41 సేమ్. ఆయన మూడవసారి వచ్చి మీదికి నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, టైం వచ్చేసింది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. చాలు, టైం అయిపోయింది, గడియ వచ్చేసింది, వారు వచ్చేస్తున్నారు, లెండి వెళుదాము అంటున్నాడు. ఎంత ధైర్యం చూడండి. యాక్చువల్లీ పారిపోవాలి కదా, వారు వస్తున్నారని ఏమంటున్నాడు? గడియ వచ్చింది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతిగా అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదామంటున్నాడు. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించుచున్నాడు. యాక్చువల్లీ ఏం చేయాలి? యేసు ప్రభు శిష్యులతో పాటు పారిపోవాలి కదా. మనమైతే పారిపోతామా లేదా? అమ్మో నేను చచ్చిపోవాలా, నాకు బ్రతకాలనుంది, బ్రతుకుతాను అంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు శిష్యులతో? వచ్చేసేయండి, టైం అయిపోయింది, నన్ను అప్పగింప వాడు వచ్చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు నన్ను రాత్రులు పట్టుకొని వెళ్ళిపోతారు. దేవుని మరి ఎందుకు ప్రార్థన చేశాడు అనేది ప్రశ్న. దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆలోచించాలి. రోమపత్రిక, పౌలు మహాభక్తుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమన్ చాప్టర్ 8:4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన ప్రియకుమారుడిని పాప శరీర ఆకారముతో పంపి, యేసుక్రీస్తును దేవుడు ఈ లోకంలోనికి పంపాడు కదా. ఎలాంటి బాడీ ఇచ్చాడట? పాప శరీర ఆకారము అంటే మనలాంటి బాడీ ఇచ్చాడు. చాలామందికి తెలియక యేసుక్రీస్తుది సూపర్ స్పెషాలిటీ బాడీ అనుకుంటారు. యేసుక్రీస్తు బాడీ నీ బాడీ ఒకటే. యేసుక్రీస్తుది మహిమగల శరీరం అనుకుంటారు చాలామంది అమాయకులు. యేసుక్రీస్తు బాడీ నీ బాడీ రెండు కూడా ఒకటే. ఈ విషయం ప్రపంచానికి తెలీదు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఎలాంటి ఆకారంతో పంపడట? పాప శరీరాకారముతో పంపి. యేసుక్రీస్తు ఏ దేహంలో ఉన్నాడు? మనలాంటి ఒక మట్టి దేహంలో ఉన్నాడు. ఎవరు? దేవుని ప్రియకుమారుడు. పరలోకంలో దేవుడి కుడిపార్శ్వమందున్న దేవుని ప్రియకుమారుడు మట్టి బొమ్మలోకి వచ్చాడు మరియమ్మ ద్వారా. యేసుక్రీస్తు ప్రార్థించి భయపడుతూ దుఃఖపడుతూ వేదనకు గురి కావడానికి గల కారణం ఏంటి? ఈ శరీరమే. ఈ శరీరము భయపెడుతుంది. ఈ శరీరం ఏం చేస్తుంది? మనిషిని భయపెడుతుంది. యేసుక్రీస్తు ఎలాంటి దేహంతో వచ్చాడు? పాప శరీర ఆకారంతో, రక్త మాంసములలో పాలివాడాయను. అందుకే ఈ శరీరం భయపడతా ఉంది. కొడతారు. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము
43వ వచనము 43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి యేసుక్రీస్తు పాప శరీరములో ఉండి దేవుని పని చేయడానికి వచ్చి పాపులను రక్షించడానికి వచ్చి శిలోమానుపై ప్రాణాలు అర్పించే సమయంలో ఈ దేహం భయపడినట్లుగా లేఖన భాగం కనపడతా ఉంది. కానీ గొప్ప విషయం ఏంటంటే అలాంటి టైంలో కూడా తండ్రి నీ చిత్తమే అన్నాడు. ఒకవైపు దేహం భయపెడుతుంది, నిన్ను కొడతారు, ముళ్ళ కిరీటం తలకు పెడతారు, శిలువపై వేలాడదీస్తారు, ఇవన్నీ తెలుసు, దేహం భయపడుతుంది. కానీ ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థిస్తున్నప్పుడు పరలోకం నుండి ఒక దూత కనపడి ఆయనను బలపరుస్తూ ఉంది. ఆ భయంకరమైన బాధల్లో యేసుక్రీస్తు ఉన్నాడు. వేదనతో ఉంటే ఓదార్చడానికి దేవుడు ఏం చేశాడు? ఒక దూతను చూపించి ఆ దూత ఆయనకు బలపరుస్తూ ఉంది. 44వ వచనం, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థిస్తున్నాడు. ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తుంటే చెమటలు కారిపోతూ ఉన్నాయట. ఆయన చెమట గొప్ప రక్తపు బిందువు వలె ఆయన. ఎందుకు ప్రభువు భయపడ్డాడు? ఎలాంటి దేహంతో వచ్చాడు? పాప శరీరాకారంతో వచ్చి. ఆయనకేం తెలుసు? ఇవన్నీ తెలుసు. ఆ రాత్రి పట్టుకొని, ఆ చీకట్లో పట్టుకొని ఏం చేస్తారో ప్రభువుకు బాగా తెలుసు. అందుకే ఏమంటున్నారు చూడండి, 53వ వచనము, పట్టుకోవడానికి వచ్చిన వారితో ప్రశ్నిస్తున్నాడు చూడండి. నేను ప్రతిరోజు మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు ఎందుకు? అయితే ఇది మీ గడియ, ఇది మీ టైం. అంధకార సంబంధమైన అధికారం ఇది. ఏమంటున్నాడు ప్రభు? తండ్రి నీ చిత్తమైతే ఆ గడియను తప్పించుమన్నాడు కదా. ఏం గడియ? ఈ గడియ. ఆ గడియ ఏం గడియ? అంధకార సంబంధమైన గడియ. అంధకార సంబంధమైన అధిపతి ఎవడు? దయ్యం. ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారము. ఈ టైంలో మీరు వస్తారని నాకు తెలుసు. తెలిసి ప్రభువు కొంచెం ఆతురపడ్డట్టుగా కనబడతా ఉంది. అతను ఆ రాత్రులు మరి వారికి దొరకొద్దేమో అని దేవుడిని ప్రార్థించాడు. కానీ మరి దేవుని చిత్తము అలా లేదు. ఖచ్చితంగా అందరి పాపాలు నీవు మోయాల్సిందే. ప్రతి ఒక్కరి పాపాలు నీవు కడగాల్సిందే. ఇది నీ బాధ్యత అని దేవుడు ఏం చేశాడు? దేవుని చిత్తాన్నే జరిగించినట్లుగా లేఖన భాగంలో కనపడతా ఉంది. 54వ వచనం, వారు యేసుక్రీస్తును ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి యేసుక్రీస్తుని ఏం చేశారు? ఈడ్చుకొని పోయారట. ఈడ్చుకొని పోయారంటే మీకు అర్థమైంది అనుకుంటా. పిల్లలను తల్లిదండ్రులు అప్పుడప్పుడు స్కూల్కు నేను వెళ్ళాలంటే ఏం చేస్తారు? చేయి పట్టుకొని ఈడ్చుకుంటూ పోతారు చిన్న పిల్లలను. మరి పెద్దవారిని ఈడ్చుకోపోతారు చెప్పండి? ఆ చీకట్లో వారు యేసుక్రీస్తుని ఏం చేశారు? లోకరక్షకుడిని ఏం చేశారు? నీ కోసం నా కోసం మనలను కాపాడడానికి వచ్చిన ప్రభువుని ఏం చేస్తున్నారు? ఈడ్చుకొని పోతూ ఉన్నారు. 63వ వచనం, 63, 64, 65వ వచనం, యేసును పట్టుకొనిన మనుషులు
ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ. యేసుప్రభుని ఏం చేశారట? ఈడ్చుకొని పోయి యేసుని పట్టుకొని నా మనుషులు 63వ వచనం, యేసును పట్టుకొని నా మనుషులు ఆయనను అపహసించి యేసుక్రీస్తును కొట్టి ఆయన ముఖము కప్పి. చిన్నపిల్లలు ఆడుకుంటారు తెలుసా, కళ్ళు మూసేసి తల మీద కూడా కొడతారు. నిన్ను ఎవడు కొట్టారో చెప్పురా అంటారు. కళ్ళు మూసి తల మీద కొట్టేమంటారు, నిన్ను ఎవడు కొట్టారో చెప్పు అంటారు. అదొక ఆట. స్వయాన లోకరక్షకుణ్ణి, పాపులను కాపాడడానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువును ఏం చేశారట? పట్టుకొని మనుషులు ఈడ్చుకొని పోయి అతి క్రూరంగా ముఖము కప్పి కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అంటున్నారు. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు కనుక కొంచెం మరి భయపడినట్లుగా లేఖన భాగం కనబడుతుంది. దేవుడిని ప్రార్థిస్తున్నాడు తండ్రి, అయినప్పటికీ పర్వాలేదు, నిశ్చితమే. ఆయనకు 65వ వచనం, ఆయనకు విరోధముగా ఇంకను ఏమన్నారట? యేసుక్రీస్తును బోతులు తిట్టారట, యేసుక్రీస్తును దూషించారట. మనల్ని ఎవరైనా దూషిస్తే మనం ఊరుకుంటామా చెప్పండి? చిన్న పిల్లోడిని తిట్టినా ఈరోజు పడతారు చెప్పండి? కానీ స్వయాన నిలువెత్తు ఆకారం లోకరక్షకుడు, పరిశుద్ధుడు ఈ లోకంలోనికి వచ్చి వారు పట్టుకొని హింసిస్తూ ఉంటే, కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, అనేక దూషణలు చేస్తూ ఉంటే ఇవన్నీ భరించాలి, ఇవన్నీ భరించాలి. 23వ అధ్యాయం 11వ వచనం, 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి. యేసుక్రీస్తుకి ఏం చేశారట? ఏం బట్టలు తొడిగించారట? రంగురంగుల బట్టలు, ప్రశస్తమైన బట్టలు. యేసుక్రీస్తుకు అలాంటి బట్టలు ఇష్టం ఉండవు. యేసుక్రీస్తుకు సింపుల్గా ఉండే బట్టలే ఇష్టం. యేసుక్రీస్తు సింపుల్గా ఉంటాడు. అతని బట్టలన్నీ విప్పేసి ఏం చేశారట? రాత్రంతా హింసించారు. బట్టలు విప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇవన్నీ యేసుక్రీస్తుకు ముందుగానే తెలుసు. అందుకనే పాప శరీరాకారం కదా ఇది, రక్త మాంసములతో ఉన్న దేహము కదా, సూపర్ స్పెషాలిటీ బాడీ కాదు. యేసుక్రీస్తు ధరించుకున్నది మహిమ శరీరం కాదు, మనలాంటి మట్టి శరీరం. మట్టి శరీరంతో వచ్చి దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నిలబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బట్టలు విప్పేసి తృణీకరించి అపహసించారట, కామెడీ చేసుకున్నారు. ఆయనకు ప్రశస్తమైన వస్త్రం అంటే ఇష్టం ఉండదు. ఇష్టం లేని బట్టలు మన పిల్లలకి ఇప్పిస్తేనే వద్దు డాడీ అంటారు. నాకు తెలుపు అంటే ఇష్టం, మీకు తెలుపు అంటే ఇష్టమా? మీకు కలర్స్ అంటే ఇష్టం. యేసుక్రీస్తు కూడా యూదా జాతిలో జన్మించాడు కనుక, లోకరక్షకుడు కనుక, గొప్ప బోధకుడు కనుక సింపుల్గా ఉండే బట్టలు వేసుకొని ప్రభువుకు ఏం చేశారట? ప్రశస్తమైన వస్త్రం అంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు తెలుసు అతన్ని ఎలా హింసిస్తారో. కీర్తనలు, సామ్స్ 22, 22వ కీర్తన, సామ్స్ 22 verse 6.
నేను నరుడను కాను. నన్ను ఎలా చూస్తారో వారు? పట్టుకొని ఈడ్చుకోపోయిన తర్వాత నన్ను ఎలా చూస్తారట? పురుగు అంటారు చూడండి, పురుగు. అప్పుడప్పుడు మనకి మాటలు వినపడతా ఉంటాయి. నన్ను పురుగును చూసినట్లుగా చూస్తున్నారంటారు చాలామంది. పురుగు అంటే అర్థం ఏంటి తెలుసా? పురుగును చంపే విషయంలో ఎవరికీ కనికరం ఉండదు. చాలామంది పురుగుని ఏం చేస్తారు? చెప్పుతో తొక్కి చంపుతారు తెలుసా? ఎందుకలా పురుగుని ఎందుకు తొక్కి చంపుతారు చెప్పండి? దాని ఫీలింగ్స్ నీకు తెలియదు. పురుగు ముఖం నీకు తెలుసా? దాని కళ్ళు నీకు తెలుసా? దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నువ్వు చంపుతూ ఉంటే నిజంగా నువ్వు దాన్ని చంపలేవు. అది దాన్ని కళ్ళతో సైగ చేస్తున్నాను, చంపకు అని. మనకు దాని కళ్ళు తెలియదు కదా, దాని ఫీలింగ్స్ తెలియదు కదా, తొక్కి చంపేస్తాం పురుగు కనబడదే కదా. అవునా కదా? చీమలను ఎలా చంపేస్తాం? చీమలకు మందు ఉంటుంది, స్ప్రే కొట్టి చంపేస్తాం. ఆ చీమలకు ఫీలింగ్ నిజంగా మనకు తెలిసి ఉంటే చంపుతామా చెప్పండి? చీమ అలాంటి ఆకారంతో ఉండి మనం చంపుతూ ఉంటే అది ఏడుస్తూ ఉంటే చంపుతామా చెప్పండి? ఫోన్లే పాపం ఏడుస్తుంది చీమ, ఫోన్లే పాపం చీమ ఏడుస్తుంది, వద్దు 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 అంటుంది అని ఏం చేస్తాం? మనం వదిలేస్తాం. పురుగులా చూశారట యేసుక్రీస్తుని. ఏమని చదవండి 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును చూసినట్టు చూశారంటే పట్టుకుపోయారు కదా యూదులు. లోకాన్ని కాపాడడానికి వచ్చావా? నిన్ను ఇప్పుడు శిలువ మీద ఎక్కి చంపేస్తాం. అవన్నీ కూడా యేసుక్రీస్తుకు ముందే తెలిసి వచ్చాడు. మహనీయుడు, ధైర్యవంతుడు. పురుగును ఎలా నలుపుతారో అలా నలిపారట. బాధ పెట్టారు, కొట్టారు, బట్టలు ఊడదీశారు, వారికి నచ్చిన బట్టలు తొడిగించారు. ఇంకా ఏం చెప్తున్నాడు? 6వ వచనం. నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజలందరి చేత కొడుతూ ఉంటే వద్దరా అని ఆపేవాడు లేడు. ఆనాడు యేసుక్రీస్తును హింసిస్తూ ఉంటే పోని వదిలేయండి అనే వాడు లేడు యేసుక్రీస్తు తరపున మాట్లాడడానికి. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. యేసుక్రీస్తు ఏం తెలుసు? పురుగును ఎలా హింసిస్తారో అలా హింసిస్తారని తెలిసే దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు. తండ్రి, నీ చిత్తమైతే ఆ గడియను దూరం చేయి, నేనైతే చావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా లేఖన భాగాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఈ రెఫరెన్స్లన్నీ మనము ధ్యానం చేసుకుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు తెలిసి వచ్చాడు. నీ కోసం నా కోసమే వచ్చాడు. మన పాపాలన్నీ మోసుకుపోవడానికే వచ్చాడు. ఎంత ధైర్యం ఉంటే రావాలి శిలువపై చనిపోవడానికి. యేసుక్రీస్తు బలహీనుడు కాదు, బలవంతుడు. అన్నీ తెలిసి యెషయా గ్రంథం 53, ఐజయా 53 ముగించుకుందాం. ఐజయా 53 verse 6. మనము అందరమట గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. మనమందరం ఎలా ఉన్నాం? లోకంలో దారి తప్పిపోయి ఉంటే దేవుడు చేసిన త్యాగం యేసుక్రీస్తుతో మాట్లాడాడు. నువ్వు వెళ్తావా? నీ తమ్ముళ్ళు, నీ చెల్లెమ్మలు అంతా దారి తప్పిపోయారు అంటే ఏమన్నాడు ప్రభువు? నేను వెళుతాను తండ్రి అని ఈ లోకానికి వచ్చాడు. మనమందరము గొర్రెల వలె, 6వ వచనం, గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఈ లోకములోనికి వచ్చిన మనుషుడు మొత్తానికి దారి మరిచిపోయాడు. ఏ దారి? పరలోకానికి సంబంధించిన దారి మరిచిపోతే క్రీస్తు యేసు వచ్చి ఏమన్నాడు? నేనే మార్గము,
నా వెంట రండి అన్నాడు. త్రోవ చూపించడానికి వస్తే ఏం చేశారు? కాళ్ళలో మేకులు గుచ్చారు. ఆ గుచ్చిన వారిలో మనం కూడా ఉంటాం. మన పాపాలు కడగడానికి వస్తే ఏం చేశారు? అరచేతుల్లో మేకులు దించారు. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఎంత పెద్ద భారం చెప్పండి. ఎంత పెద్ద భారం దేవుడు యేసుక్రీస్తు మీద మోపితే ఆ భారం యేసుక్రీస్తు మోసాడు. అదే సిలువ భారం. అదే సిలువ. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడి పాపం యేసుక్రీస్తు భుజాలపై దేవుడు పెట్టాడు. యెహోవా మన అందరి దోషము. చదవండి. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. 11వ వచనం కూడా 11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను కాపాడడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? అనేకులను కాపాడడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. మన బరువు అంతా ఇంత కాదు. మనుషులందరి పాపపు బరువు మోసాడు. మనుషులందరికీ విడుదల దయచేశాడు. పరలోకం వదిలి, సింహాసనాన్ని వదిలి, దేవుడి పక్కన చోటును వదిలి భూలోకానికి వస్తే ఎంతగా హింసించారు, ఎంతగా బాధ పెట్టారు. ప్రభువు పరలోకాన్ని వదిలి మన కోసం ఈ లోకానికి వస్తే ఆనాడు కనికరం లేని మనుషులు దయనీయంగా యేసుక్రీస్తును సిలువనెక్కించి అతి క్రూరంగా చంపినా దేవుడు ఏం చేశాడు? 3వ నాడు యేసుక్రీస్తును తిరిగి లేపాడు. దేవుని ప్రియబిడ్డ, ఆలోచించు. నీకోసం నా కోసం పరలోకాన్ని వదిలి వచ్చిన యేసుక్రీస్తుకు మనం ఇచ్చే గౌరవం ఏంటి చెప్పండి? మనం యేసుక్రీస్తుకు ఎంత రుణపడి ఉన్నాం? అసలు మన గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉంటారో చెప్పండి? మన గురించి ఆలోచించే వారు ఉండరు. దేవుడు నీ గురించి ఆలోచించి తన ప్రియ కుమారుడిని నీ కోసం వదిలిపెట్టాడు. ఈ లోకంలో త్యాగం చేశాడు దేవుడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? నీ కోసం సాహసం చేశాడు. సిలువలో ప్రాణం పెట్టడానికి, తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చటానికి, నీ కోసం, మన కోసం. కానీ మన కోసం వచ్చాడనే విషయాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. అతను ఈ లోకంలోనికి వచ్చింది కేవలం మన కోసమే. మనల్ని రక్షించడానికే వచ్చాడు. నీదే ఏదో ఆశించి మాత్రం కాదు. నిన్ను తీసుకుపోవడానికే వచ్చాడు. నిజంగా యేసుక్రీస్తుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని ఆలోచన చేస్తే, ఏమిచ్చినా యేసుక్రీస్తు రుణం మాత్రం తీర్చుకోలేము. కానీ యేసుక్రీస్తు చెప్పిన సువార్తను మనము ప్రపంచానికి అందించినప్పుడే యేసుక్రీస్తు సంతోషపడతాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమని చెప్పాడు కదా, ఆ పని చేస్తేనే యేసుక్రీస్తు ప్రభు సంతోషపడతాడు. అంతేకాని మనం మూల కూర్చొని అయ్యో ప్రభువా బాధపడ్డావా, అయ్యో ప్రభువా సిలువనెక్కావా అంటే మాత్రం ఆయన సంతోషపడడు. ఆయన చెప్పిన పని చేస్తే సంతోషపడతాడు. ప్రపంచానికి విషయం చెప్పాలి. మనం ఈరోజు కూడా బాధపడుతూనే ఉన్నాడు. నీవు యేసుక్రీస్తును ఒకవేళ అంగీకరించకపోతే, యేసుక్రీస్తు మాటలు నమ్మి బ్యాప్టిజం తీసుకొనకపోతే, ఆ సిలువ వేసిన వారిలో నీవు కూడా ఉంటావేమో.
ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, ప్రియ పరలోకపు కన్న తండ్రి, సుమారు 2020 సంవత్సరాల క్రితం మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు పరలోకాన్ని వదిలి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువను మోసి శ్రమలు అనుభవించి సర్వలోకాన్ని కాపాడే పనిలో యాగమై బలియాగమై పాప పరిహారార్థ బలిగా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా లేఖనాలు తండ్రి బోధిస్తూ ఉన్నాయి. అవును ప్రభువా, కేవలము సాంప్రదాయంగా ప్రభువా 40 రోజులు మేము ధ్యానం చేసుకుంటామంటే కుదరదు. అతను ఆతురపడడానికి, వేదన పడడానికి తండ్రి పాప శరీరాకారం భయపెట్టినప్పటికీ మీరు తండ్రి ప్రభు యేసుక్రీస్తుకు తోడుగా ఉండి మీ చిత్తాన్ని యేసుక్రీస్తులో జరిగించి ఈ లోకానికి రక్షణ దయచేసినందుకు ప్రభువా మీకు స్తుతులు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ మాటలు మీ పిల్లలు విన్నారు. ఇంకా లోతుగా ఆలోచించి మంచి హృదయం దయచేయండి, మంచి మనసు ఇవ్వండి. ఆనాడు యేసుక్రీస్తు పాపులను రక్షించే విషయంలో ఎంత శ్రమపడ్డాడో, మరి ఈనాడు మేము లోకాన్ని తండ్రి మీ వైపు తిప్పే పనిలో మేమంతా కూడా పాత్రలుగా వాడబడాలని ఆలోచించే మంచి మనసు ఇవ్వండి తండ్రి. గొప్ప దేవ, మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. ప్రపంచం వైపు మీ మాటలు వెళుతుండగా అనేకులు మీ మాటలు గ్రహించి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నశించిపోయే సర్వ మానవాళిని కాపాడే పనిలో మీ పిల్లలుగా వాడబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరి తండ్రి అనే దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. దేవుని స్తోత్రం.